విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న 2014-19లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడే అని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి రాజధాని విధానాన్ని 3 రాజధాని విధానాన్ని పైకి తీసుకొచ్చి 3 ముక్కల ఆటం మొదలుపెట్టాడు అధ్యక్ష. అత్యంత దుర్మార్గంగా ఏపీసీఆర్డీ చట్టాన్ని రిపేల్ చేశారు, ప్రజావేదికను కూల్చేశారు, రైతులను పెట్టడానికి ఇబ్బందులు పెట్టారు, మహిళలను చూడకుండా లాఠీ చార్జీలు చేయించి తీవ్రమైన చిత్రహింసకు గురి చేశారు, రైతులు పాదయాత్ర చేస్తుంటే అనేక ఇబ్బందులకు గురి చేశారు, నిర్మాణ పనులన్నీ ఆపేసి కాంట్రాక్టులను బెదిరించారు, ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ గ్రోత్ కోసం కేటాయింపు చేసిన వివిధ సంస్థలను బెదిరించి వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేయకుండా అడ్డుపడ్డారు. పైగా మాట మార్చి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని పగల్బాలు పలికారు. ఈ విధంగా రోజుకొక్కొక్క మాట చెప్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి అమరావతి రాజధాని మొత్తాన్ని నిర్వహణ చేశారు అధ్యక్ష.